అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏపీ క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో చాలా అంటే చాలా పలు అంశాల మీద కీలకమైన నిర్ణయాలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏవైతే ఉండేవో లైక్ లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల్లో ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనర్హులని ఒక రూల్ ఉండేది మనకి. అంటే 3 మెంబర్స్, 2 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటే వాళ్ళు లోకల్ బాడీస్ ఎలక్షన్స్కి దే ఆర్ నాట్ ఎలిజిబుల్, అంటే వాళ్ళు అనర్హులు, దానికి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈ ఒక్క అంశాన్ని రద్దు చేస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో గ్రామీణ ప్రాంతంలో అయినా, నెక్స్ట్ స్థానిక సంస్థల్లో అయినా ఎవరైనా సరే, ఎవరైనా చేస్తారో, పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమ నిబంధనలు అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసింది. ముఖ్యంగా ప్రధానంగా రెండో అంశం, ఫస్ట్ థింగ్ స్థానిక సంస్థల్లో పోటీ. నెక్స్ట్ మరి ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 2014-19లో ఎలా రెవెన్యూ ఉండేది, ఎలా నడిచింది, దీని మీద కూడా రివ్యూ మీటింగ్ చేశారు. అండ్ ఇది ఉంది చూసారా మనకి రెవెన్యూ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 2014 నుంచి 2019 వరకు, ఎలాగ అప్పుడు సీఎంగా ఈయనే ఉన్నారు. సో అప్పుడు ఎలా నడిచింది, నెక్స్ట్ 2019-24 ఏం జరిగింది, మొత్తం దీని గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఎన్ని అవకతవకలు జరిగాయి, నేరుగా డబ్బు ఎట్టిపోయింది, ఎంత స్కామ్ జరిగింది, ఆదాయాన్ని వనరుగా చూడకుండా పాత మద్యం పాలసీ ఏదైతే ఉందో అది రద్దు చేస్తూ నూతన మద్యం విధానానికి తెరలేపింది, ఇంప్లిమెంట్ చేయబోతుంది కూటమి ప్రభుత్వం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇవి ఉన్నాయి చూసారా. సో మొత్తం రివ్యూ మీటింగ్స్ ఇప్పుడు ఈ యొక్క అంశం కూడా తీసుకున్నారు. ఇప్పుడంటే స్థానిక సంస్థల్లో ఎటువంటి కండిషన్స్ ఉండవు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 2014 నుంచి 2019 వరకు ఏం జరిగింది, 2019 నుంచి 2024 దీని గురించి సుదీర్ఘంగా చర్చించారు. నెక్స్ట్ పాత పథకాలు, ఓల్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, పాత పథకాలు, ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో దీని గురించి కూడా కొన్ని విధి విధానాలు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. విధి విధానాలు. గత ప్రభుత్వం ఏంటంటే ఇష్టాన్ని రీతిలో ఎవరు కావాల్సిన వాళ్ళకి పథకాలు తీసేసుకున్నారు. అంటే బెంజ్ కార్లు వచ్చి బియ్యం తీసుకెళ్లేవారు, అంత నిరుపేదలు. అలాంటి వాటిని అడ్డుకట్టేస్తూ ఈ కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మరీ ముఖ్యంగా జీవో నెంబర్ 217 రద్దు చేస్తూ తెలిపేసింది. మత్స్యకారులారా మీకు ఒక గుడ్ న్యూస్, ఈ జీవో నెంబర్ 217 ఏదైతే ఉందో అది పూర్తిగా రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఏ రైతైనా వాళ్ళ ఊళ్ళల్లో చెరువుల దగ్గర శుభ్రంగా వాళ్ళు చేసుకోవచ్చు, ఎటువంటి కండిషన్స్ లేకుండా. వీళ్ళు ఏదైతే కూటమిలో భాగంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ అవలంబించారు, అంటే ఈ ఇప్పుడు జరిగిన కేబినెట్ మీటింగ్లో. నెక్స్ట్ గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇళ్ల స్థలాలు ఆ రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి పిక్స్ ఉండేవి, జగన్ పిక్స్. సో నెక్స్ట్ రాజముద్రలు. ఇప్పుడు రాజముద్రలుగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అతను ఫోటో వేసేసుకుని ఇళ్ల స్థలాల మీద, ఆ ఫోటోల మీద, నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మీద అన్ని ఉండే. ఇప్పుడు అన్ని రద్దు చేస్తూ రాజముద్రతో కొత్తగా ఇవ్వబోతున్నా అని చెప్పారు కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ రైతులకు కూడా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు ఇవ్వబోతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇంకోటి మావోయిస్ట్ నిషేధిస్తూ అది కూడా జీవో జారీ చేసింది, నిషేధం. సో ఓల్డ్ స్కీమ్స్ అంటే పాత పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసింది. సో మొత్తం ఏంటంటే ఇప్పుడు జరిగిన ఈ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా ఈ 7 అంశాల మీద కసరత్తు చేసింది ప్రభుత్వం. బానే ఉంది, విధి విధానాలు బానే ఉంది. హెల్త్ ఎడ్యుకేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు సార్ మీరు? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వీటి గురించి కూడా రివ్యూ చేయొచ్చు కదా. ప్రతి వీడియోలో మన ఛానల్ ప్రజా గొంతుగా ఛానల్ మంది కాబట్టి మన ఛానల్ ముఖ్య ఉద్దేశం హెల్త్ ఎడ్యుకేషన్
ఈ ప్రభుత్వం ఫోకస్ చేయాలి. దీని గురించి కూడా రివ్యూ మీటింగ్ పెట్టండి. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని దోపిడీ జరుగుతున్నా, ఎలా జరుగుతున్నా, హాస్పిటల్స్ మీద కసరత్ చేయండి. ఎడ్యుకేషన్ కూడా ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది అకాడమిక్ ఇయర్ ఎంత పాస్ పర్సెంటేజ్ ఉంది, మొత్తం వీటి మీద కసరత్ చేయండి. హెల్త్, ఎడ్యుకేషన్ కార్పొరేట్ స్థాయిలో ఇవ్వండి మాకు. ఇవన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. ప్రధానంగా ఈ 2 అంశాల మీద ఫోకస్ పెట్టండి. జనాలకి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హెల్త్, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. పదే 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 చెప్తున్నాను. వీటి మీద కసరత్ చేసి స్పెషల్గా మీటింగ్ పెట్టైనా సరే వీటి గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా రిక్వెస్ట్, డిమాండ్ అనుకుంటారు, ఏమనుకుంటారు మీ ఇష్టం. ఇది మాత్రం కూడా హెల్త్, ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రంలో కంపల్సరీ మాకైతే కావాలి. ఇవన్నీ తీసుకున్నారు, బాగానే ఉంది. బట్ ప్రధానమైన అంశం ఇది. సో వీటి గురించి ఫోకస్ చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో వాళ్ళకి న్యాయం అయితే చేయండి. ఎలాగ మీటింగ్స్ పెడుతున్నారు కాబట్టి అమలు అయితే చేయండి. ఈ ప్రభుత్వం అయితే హెల్త్, ఎడ్యుకేషన్ ఇస్ చాలా అంటే చాలా అవసరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కొంచెం వీటి మీద ఫోకస్ పెట్టి మంచి అప్డేట్ ఇస్తారని మేము కూడా ఎదురు చూస్తూ ఉంటాం. ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా చర్చించిన అంశాలు ఇవి. సో హెల్త్, ఎడ్యుకేషన్ ఉంటే బాగుండేది. బట్ దీని గురించి కూడా ఎంత వీలవుతే అంత త్వరగా ఈ ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే రావాలి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.